బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఆదోని సబ్ జైలు నుంచి 2013లో రిమాండ్ ఖైదీగా ఉన్న మహేష్ నకిలీ బెయిల్ పత్రాలతో పరారైన ఘటనలో ఆదోని జేఎఫ్సీఎం హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహేష్ జైలు నుంచి బయటకు రావడానికి తన మిత్రుడి కానిస్టేబుల్ సహకారంతో నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి జైలు అధికారులను మోసం చేశారు. దీంతో మహేష్ జైలు నుంచి విడుదలై పోలీసులైతే పట్టించుకోకుండా పరారయ్యారు. ముఖ్యంగా ఇప్పుడు అప్పుడు జరిగిన విచారణలో భాగంగా మహేష్ కానిస్టేబుల్ రఘునాథ్ సహా మొత్తం 8 మంది నిందితులను గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 12 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం వీళ్ళిద్దరిని దోషులుగా నిర్ధారిస్తూ ప్రతి నిందితుడికి 3 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష మరియు 10,000 రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా 6 నెలల జైలు శిక్ష పడుతుందని కోర్టు స్పష్టం చేసింది. బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా. ముఖ్యంగా గండిపేటలో హాట్ ఎయిర్ బెలూన్స్ లో అయితే ప్రమాదం అయితే సంభవించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఇటు గండిపేటలో హాట్ ఎయిర్ బెలూన్స్ అయితే ప్రమాదానికి అయితే గురైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు గోల్కొండ గోల్ఫ్ కోర్స్ నుంచి బయలుదేరిన 3 ఎయిర్ బెలూన్స్ లో అయితే ప్రమాదం అయితే సంభవించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా గాలి తగ్గడంతోనే బురదలోకి ఎయిర్ బెలూన్స్ అయితే దిగినట్టు కూడా తెలియజేశారు. ఇక సురక్షితంగా ముగ్గురైతే బయటపడినట్లయితే సమాచారం. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఘన విజయం అయితే సాధించినట్టు తెలుస్తోంది. బీజేపీ శ్రేణులు సంబరాలు కూడా నిర్వహించాయి. మహారాష్ట్రలో ముఖ్యంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ లో బీజేపీ కార్యకర్తలైతే ఏ ఎన్నిక జరిగినా ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు చూస్తా ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే భారతదేశం అనేది గొప్పగా అభివృద్ధి చెందుతా ఉన్నది. ఒక శక్తివంతమైన భారతదేశంగా మారుతా ఉన్నది. ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు లభిస్తా ఉన్నాయి. ప్రజలు ఎంతో శాంతితో ఎంతో సుఖ సంతోషాలతోటి మరి దేశంలో జీవనం గడుపుతా ఉన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలకు ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి ఎంతో తేడా స్పష్టంగా కనబడతా ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు ఇస్తా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి, ఏ ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తా ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా చాలా సంతోషంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే నెల లోపల మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. దానిలో కూడా పూర్తి స్థాయిలో ఘన విజయం సాధిస్తారనే విశ్వాసం కూడా మరి ప్రజల ద్వారా ప్రజలు ఇచ్చిన మద్దతు ద్వారా కనబడతా ఉన్నది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ గారి నాయకత్వంలో, పెద్దలు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి నాయకత్వంలో తప్పకుండా కూడా 5 మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా పెద్ద ఎత్తున ఘన విజయం సాధిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూడడం ఒకవైపు, అభివృద్ధి చేసే నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు ఉండడం ఇంకోవైపు వల్ల ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతా ఉన్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా నగరపాలక సంస్థ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు జెండా ఎగరవేయడం ఖాయంగా కూడా సందర్భంగా తెలియజేస్తాను. మరి ఈ దేశంలో ఏ ఎన్నిక జరిగినా ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు చూస్తా ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే భారతదేశం అనేది గొప్పగా అభివృద్ధి చెందుతా ఉన్నది. ఒక శక్తివంతమైన భారతదేశంగా మారుతా ఉన్నది. ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు లభిస్తా ఉన్నాయి. ప్రజలు ఎంతో శాంతితో ఎంతో సుఖ సంతోషాలతోటి మరి దేశంలో జీవనం గడుపుతా ఉన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలకు ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి ఎంతో తేడా స్పష్టంగా కనబడతా ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు ఇస్తా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి, ఏ ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తా ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా చాలా సంతోషంగా